లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గెలుపు సాధించవచ్చని ఫ్యాన్స్ ఎంతగానో విశ్వసిస్తున్నారు. జూన్ 4 ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే. ఆ రోజు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భవితవ్యం ఆ రోజే ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల హడావుడిలో కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రాజెక్టులను కన్ఫ్యూజన్లో పెట్టొద్దని రిజల్ట్ తర్వాతనే షూటింగ్స్లో పాల్గొనాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా వచ్చేది దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో వేగంగా సాగింది. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ కావడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ను జూన్ 2024 చివరిలో పునః ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారంగా ఎలాంటి ప్రకటన రాలేదు. డేట్స్ సెట్ అయితే మాత్రం 2 వారాల్లో పవన్ వర్క్ ఫినిష్ అవుతుంది. ఇక మిగతా మ్యాటర్ సుజిత్ మరో 2 నెలల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. పవన్ అయితే ముందే మాట అయితే ఇవ్వలేదు. రిజల్ట్ తర్వాతనే షూటింగ్ గురించి మాట్లాడతానని చెప్పాడు. ఇక సినిమా రిలీజ్లో కూడా మార్పు రాకూడదని పవన్ నిర్మాతకు ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓజీ సినిమా యంగ్ ఫిలిం మేకర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 3వ సినిమా. ఓజీ సినిమా సెప్టెంబర్ 27, 2024 విడుదల కానుంది. ఎన్నికల ప్రచారం నిమగ్నమైన పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత సినిమాపై దృష్టి సారించనున్నారు. ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు ఓజీ బజ్ అభిమానులు ఉత్సాహపరుస్తున్నాయి. ఓజీ సినిమా ఒక భారీ అంచనాలున్న ప్రాజెక్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఆయన చూడాలని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఏదైనా ఓజీ సినిమా అప్డేట్ మరియు విడుదల రోజు అభిమానులకు మరో పెద్ద సంబరంగా నిలవనుంది. మరి ఆ సినిమా ఏ రేంజ్లో క్లిక్ అవుతుందో చూడాలి.